నందు ప్రియులైన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నా వందనములండి. చిన్న ప్రార్థన చేసుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీ వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా తండ్రి. ఈ పునరుత్థానపు దినమందు తండ్రి మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని స్తుతించడానికి గాను, మిమ్మల్ని ఆరాధించడానికి గాను మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి దేవా. అయ్యా, మీ వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా తండ్రి దేవా. మీ మాటలు తండ్రి మా బ్రతుకులను కట్టగలిగేవి కనుక తండ్రి, ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా మేము ఒక చక్కని పాఠాన్ని నేర్చుకున్నటకు గాను తండ్రి కృప చూపమని కోరుకుంటూ, మీ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించి అయ్యా మీరు మాత్రమే మాతో మాట్లాడమని కోరుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట నా వందనములు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తుల జీవితాలను గురించి మనం చాలా సార్లు మాట్లాడుకుంటూనే ఉన్నాం. స్త్రీలు కావచ్చు, బైబిల్లో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పురుషులైనటువంటి వారు కావచ్చు, ఒక్కొక్కరిని గురించి మనం ధ్యానించుకుంటున్నాం. ఎందుకు అంటే ఆ భక్తులు ఎలా అయితే జీవించి దేవునికి ఇష్టలుగా ఉన్నారో, దేవుడు మెచ్చినటువంటి వారుగా ఉన్నారో తెలిస్తేనే మనము అలా జీవించగలదు. మనము అలా జీవిస్తేనే దేవునికి ఇష్టలుగా మనము మారగలదు. కనుక ఈ రోజు కూడా ఒక భక్తుని జీవితాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా ప్రవక్తల్లో ఉన్నటువంటి ఒక పెద్ద ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవక్త రాసినటువంటి గ్రంథాన్ని మీరు చూడగలిగితే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చూడగలిగితే, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చూడగలిగితే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయముని నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖములను, రెండింటితో తన కాళ్లను కప్పుకొనుచు, రెండింటితో ఎగురుచు ఉండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. యెషయా గారంట ఒక దర్శనాన్ని చూస్తున్నారంట. యెషయా గారు ఒక దర్శనాన్ని చూస్తున్నారంట. ఏంటి అంటే ఆ దర్శనంలో ఆయన ప్రభువును చూస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఈ దర్శనాన్ని గురించి రాయడానికి ఆయన ఏ మాటను ఉపయోగించారంటే, మొదటగా మీరు చూడగలిగితే ఏ మాటను ఉపయోగించారంటే, రాజు అయినటువంటి ఈ దర్శనం ఎప్పుడు కలిగింది, ఈ దర్శనాన్ని గురించి చెప్పాలి అంటే ఒక అడ్రస్ చెప్తున్నారు మనకి. ఏంటి అంటే, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. ఈ దర్శనం చెప్పాలి అంటే ఒక అడ్రస్ చెప్తున్నారు. ఏంటంటే ఇది ఎప్పుడు జరిగింది అంటే, ఇది ఎప్పుడు నాకు దేవుడు దర్శనం చూపించాడు అంటే, మహారాజైనటువంటి ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం. ఎప్పుడైతే మహారాజైనటువంటి ఉజ్జియా గారు చనిపోయారో ఆ సంవత్సరం. అంటే ఉజ్జియా గారి యొక్క మరణము ఏమన్నా ప్రాముఖ్యమైందా? ఏమండి, గృహం ఎప్పుడు కట్టారండి అంటే, పలానా వ్యక్తి చనిపోయారు చూసారా, అప్పుడు కట్టారండి అంటారు. అంటే పలానా వ్యక్తి అంటే పేరున్న వ్యక్తి కావచ్చు, అధికారంలో ఉన్న వ్యక్తి కావచ్చు, లేకపోతే ఒక మంచి బ్రతికినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. అంతే కదండి. పలానా వస్తువు ఎప్పుడు కొన్నారండి అంటే, పలానా ఆయన పరిపాలనలో మేము ఇది కొన్నామండి అంటారు. అంటే ఒక అడ్రస్ చెప్పడానికి చెప్తూ ఉన్నారు. మీరు ఎక్కడ దిగాలండి అంటే, పలానా షాప్ దగ్గర, పలానా టెంపుల్ దగ్గర, పలానా సెంటర్లో. ఎందుకు?
అది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలముగా ఎంచబడింది కాబట్టి మనం ఆ అడ్రస్ చెప్తా ఉంటాం. అంతేగాని మన ఇల్లు చెప్పామనుకోండి బస్ ఆయనకి తెలీదు. కాబట్టి ఏం చెప్పాలి ఇప్పుడు? అది బాగా ప్రజల మధ్య అయితే ఏదైతే చెప్పబడుతుందో దాన్ని మనం చెప్పాలి. ఇప్పుడు యెషయా గారు కూడా ఏం చెప్తున్నారు అంటే, నాకు ఈ దర్శనం ఎప్పుడు కలిగింది అంటే, మహారాజు అయినటువంటి ఉజ్జియా గారు చనిపోయారు చూసారా, ఆ టైంలో నాకు ఈ దర్శనము కలిగింది. ఇంతకీ రాజు అయినటువంటి ఉజ్జియా గొప్ప వ్యక్త? ఆయన కోసం కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈయన మనకు చెప్తున్నారు అంటే ఆయన గొప్పతనం ఏంటి, అసలు ఆయన యొక్క జీవితం ఏంటి మనకు తెలియాలంటే ఆయన జీవితంలోనికి వెళ్ళి చూడాలి. అంతే కదండి. ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకోవాలంటే వ్యక్తి గురించి మనం దూరంగా ఉండి చూస్తే మనకు తెలియదు, కానీ ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూస్తేనే మనకి తెలుస్తుంది. అలాగే ఉజ్జియా గారి దగ్గరికి వెళ్ళి మనం చూద్దాం. ఎందుకు యెషయా గారు ఉజ్జియా గారిని ఒక అడ్రస్ గా పెట్టుకున్నారు అది తెలియాలంటే ఉజ్జియా గారి దగ్గరికి మనం వెళ్దాం. దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 57 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఉజ్జియా గారంట ఎన్నో సంవత్సరాన్ని పరిపాలనలోకి వచ్చారంట. తన తండ్రి చనిపోయినప్పుడు ఎన్ని సంవత్సరాలకి? 16 సంవత్సరాలకి ఆయన రాజసింహాసనం ఎక్కాడంటే చాలా చిన్న వయసులో రాజసింహాసనం ఎక్కాడండి. 16 సంవత్సరాలంటే ఏం తెలుస్తుంది? ఆ టైంలో ఆయన రాజ్య పరిపాలనలోకి వచ్చాడంట. వచ్చి ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడంటే 52 సంవత్సరాలు పరిపాలించాడు. మీరు జాగ్రత్తగా అక్కడ చూడగలిగితే ఎన్ని సంవత్సరాలంట? 52 సంవత్సరాలు. 52 సంవత్సరాలు పరిపాలించాడంట. ఆయన 52 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగింది అంటే మనం చూడగలిగితే ఆ 4వ వచనం కింద మాటలో ఉన్నటువంటి మాట మనం చూడగలిగితే, అతడు తన తండ్రి అయిన అమధ్యాచర్య అంతటి ప్రకారం యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్యా దినముల్లో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. తన తండ్రి ఎలా అయితే మంచిగా బ్రతికాడో, మంచిగా పరిపాలన చేశాడో, కుమారుడైనటువంటి ఉజ్జియా కూడా అలానే పరిపాలన చేస్తున్నాడు. చిన్నతనం నుంచి కూడా మంచి ఆలోచన జ్ఞానము కలిగిన వాడుగా ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. మరొక విషయం ఏమిటి అంటే, దేవుని దృష్టి యందు అతడు యథార్థముగా ప్రవర్తించాడంట. దేవుని దృష్టిలోనంట. ఎవరి దృష్టిలో అండి? మనుషుల దృష్టిలో కాదు. కొంతమంది మనుషుల దృష్టిలో పడాలని కొంత సమయం నమ్మకస్తులుగా నటిస్తారు, కొంత సమయం బుద్ధిమంతులుగా నటిస్తారు, కొంత సమయం నిజాయితీ పరులుగా నటిస్తారు, యథార్థవంతులుగా నటిస్తారు. కానీ ఈయన ప్రజల దగ్గర నటించట్లేదు. దేవుని దృష్టిలోనే యథార్థవంతుడిగా ప్రవర్తించాడంట. దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా, దేవుని దగ్గరే యథార్థవంతుడు అంటే దేవుడు ఒక మనిషిని యథార్థవంతుడు అని తీర్చిదిద్దాలి అంటే, లేక సర్టిఫికేట్ ఇవ్వాలంటే అన్ని విషయంలో కూడా ఎలా ఉండాలి? ఆయన చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. అన్ని విషయంలో కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. అలా ఉన్నప్పుడే యథార్థవంతుడు అంటాడు. అంతేగాని 99% యథార్థత ఉండి ఒక్క మార్కు లేదనుకోండి, లేకపోతే ఒక్క మాటలో యథార్థత తప్పిపోయాడు అనుకోండి, దేవుడు యథార్థవంతుడు అనడు. అందుకనే మన ఆలోచనలు వేరు, మన తీర్పులు వేరు, మన న్యాయం వేరు. దేవుని యొక్క న్యాయం, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఆలోచనలు, తలంపులు వేరు. ఉజ్జియా విషయానికి మనం వచ్చేసరికంట ఎలా ఉన్నాడు అంటే, యెహోవా దృష్టికంట యథార్థముగా ప్రవర్తిస్తున్నాడంట. దేవుని ప్రత్యక్షత ఆయన ఎందంట ఉందంట. తెలివి కలిగి జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించాడంట. దేవుణ్ణి ఆశ్రయించి దేవుని యందు ఎలా ఉన్నాడు? యథార్థముగా ఉన్నాడు. దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడు. నాకింత సైన్యం ఉంది కదా, నాకింత బంధు బలగం ఉంది కదా, నేను రాజును కదా,
నేను పరిపాలిస్తున్నటువంటి రాజ్యాలు ఉన్నాయి కదా, ప్రజలందరూ నాకు మాత్రమే ఓటేస్తారు కదా అని ప్రజల కోసం ఆలోచించట్లేదు, లేకపోతే సైన్యాన్ని చూసుకోవట్లేదు, కానీ దేనిని చూసుకుంటున్నాడు? దేన్ని ఆశ్రయించాడంటే దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాడంట. అందుకు దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు వదిలిపెడతాడా? దేవుణ్ణి ఆశ్రయించిన దేవుడు వదిలిపెడతాడంటే దేవుడు ఎన్నడూ వదిలిపెట్టాడండి. అందుకనే దేవుణ్ణి ఆశ్రయించిన వారు వెనుక తిరిగే ప్రసక్తి ఎక్కడా కూడా జరగదు. దేవుడు అంత గొప్పవాడండి. అందుకనే ఉజ్జియా మహారాజు అయినప్పటికీ కూడా ఉజ్జియా ఎవరిని ఆశ్రయించాడంట? దేవుణ్ణి ఆశ్రయించాడంట. దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు దేవుడు అతన్ని ఏం చేశాడు? వదిలిపెట్టేశాడా? మనిషి అయితే వదిలిపెడతాడు, మనిషి అయితే నమ్మక ద్రోహం చేస్తాడు, దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టడండి. ఉజ్జియా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి ఆనుకున్నప్పుడు దేవుడు ఉజ్జియాని ఏం చేశాడు అంటే వర్ధిల్ల చేశాడంట. దేవుణ్ణి నమ్మి మోసపోయామండి, దేవుణ్ణి నమ్మి మేము అప్పుల పాలైపోయామండి, దేవుణ్ణి నమ్మి మేము దగాపడ్డామండి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ఎవ్వరూ ఉండరు ప్రియమైన దేవుని వాళ్ళారా. దేవుణ్ణి నమ్మి మేము దగాపడ్డామండి అన్న వాళ్ళు ఎక్కడా కూడా ప్రపంచంలో మనము చూడం ప్రియమైన దేవుని వాళ్ళారా. ఉజ్జియా గారంట దేవుణ్ణి ఆశ్రయించాడంట, దేవుడంట అతన్ని వర్ధిల్ల చేసినట్లుగా మనకి కనిపిస్తా ఉంది. ఆ కింద మాటలు చూద్దామండి. ఇంకా అతడు బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేసి గాతు ప్రాకారమును, యబ్నే ప్రాకారమును, అష్టోదు ప్రాకారమును పడగొట్టి అష్టోదు దేశములోను ఫిలిస్తీన్ల ప్రదేశముల్లోను ప్రాకార పురములను కట్టించెను. ఫిలిస్తీన్లతోను గోర్బాయులతో నివసించిన అరబీలతోను మెహోనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేశాను. ఉజ్జియా యుద్ధం చేయడానికి వెళ్తున్నాడండి. ఎక్కడైతే దేవుడికి ఇష్టం లేని స్థితిగతులు కనిపిస్తున్నాయో, దేవుడు లేనటువంటి ప్రాకారములు ఎక్కడైతే కనిపిస్తున్నాయో వాటన్నిటినీ తీసివేస్తున్నాడండి. దేవుడు తప్ప మరి ఏది ఉండకూడదు, దేవుడు తప్ప ఏది కనిపించకూడదనంట. దేవునికి విరోధముగా నిలబెట్టినటువంటి ప్రాకారములు కానివ్వండి, మరి ఏదైనా కావును వాటన్నిటినీ కూలగొడుతున్నాడంట. ఇదిగో దేవుని జనాంగము కాని వారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారందరితో యుద్ధము చేయడానికి వెళ్తున్నాడంట. అలా వెళ్తున్నప్పుడు దేవుణ్ణి అతడు ఆశ్రయించాడు కాబట్టి, అతడు దేవుణ్ణి ఆశ్రయించి యుద్ధానికి వెళ్తున్నాడు కాబట్టి దేవుడు అతనికి ఏం చేశాడంట? సహాయం చేశాడంట. దేవుడు విడిచిపెడతాడా? దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టాడండి. అందుకనే మనుషులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనిషి ఎలాంటి వాడంట? పెడితే పెళ్లి కోరతాడంట, లేకపోతే చావు కోరతాడంట. లోకంలో ఒక సామెత ఉంది కదా. మరి దేవుడు అలాంటి వాడా? దేవుడు ఒకవేళ మన నుండి ఏమన్నా కోరుకుంటున్నాడా? నువ్వు ఇది ఇస్తేనే నీకు చేస్తానని దేవుడు అంటున్నాడా? నువ్వు నాకు ఇస్తేనే నేను నీకు చేస్తానంటున్నాడా దేవుడు? లేదండి. దేవుడు కోరుకునేది ఒకే ఒక్కటి, అదేంటంటే మన హృదయం మాత్రమే. ఆ హృదయంలో దేవుని మాటలు ఉంచుకోవడమే దేవునికి ఇష్టమైంది ప్రియమైన దేవుని వాళ్ళ. అయితే ఎప్పుడైతే ఉజ్జియా గారి జీవితం యథార్థంగా ఉందో, ఉజ్జియా గారు దేవుణ్ణి ఆశ్రయించారో, దేవుడంట అతనికి సహాయం చేస్తున్నాడంట. ఒక పక్క దేవుడు అతన్ని వృద్ధి కలిగిస్తున్నాడంట, అతన్ని ఆశీర్వదిస్తున్నాడంట. చూడండి కింద మాటల్లోకి చూడగలిగితే 8వ వచనంలో, అమ్మోనీయులను ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించెను. మరియు ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మముల దగ్గరను, అల్లపు స్థలముల గుమ్మముల దగ్గరను, ప్రాకారపు మూల దగ్గరను దుర్గములను కట్టించి గుమ్మములను దిట్టపరిచెను. ఇక్కడ మనం చూడగలిగితే ఎవరంట? ఈయన కీర్తి అంట ఐగుప్తు దేశం అంతటా కూడా వ్యాపించిందంట. ఉజ్జియా అంట
జీవము కలిగినటువంటి దేవుణ్ణి ఆశ్రయించాడంట. దేవుడు అతనికి సహాయం చేస్తున్నాడంట. అతనికి ఎంత అభివృద్ధి కలిగిందంటే మాటల్లో చెప్పలేనిది. దేవుడు అంతగా అతన్ని దీవించాడనంట. అతని కీర్తంట ఎక్కడి వరకు వెళ్ళిందంట? ఐగుప్తు దేశంలో ఉన్న వారందరూ చెప్పుకుంటున్నారంట. ఇంకా మనం చూడగలిగితే అనేక రాజ్యాల మీద అతడు జయం పొందాడంట. అనేక రాజ్యాలు అతని వశమైనప్పుడంట అనేక మంది అతనికి ఏం చేస్తున్నారంటే పన్ను కడుతున్నారంట. ప్రియమైన దేవుని వారలారా, అతని కీర్తంతా వ్యాపింప చేయడానికి కారణం ఎవరు అంటే దేవాది దేవుడు. నన్ను ఆశ్రయించినచో, నన్ను నమ్మినచో నేను నిన్ను ఎంత మాత్రం నేను నిన్ను సిగ్గుపరచునని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మనల్ని సిగ్గుపరిచేవాడు కాదండి. ఆయన మనల్ని ఏం చేసేవాడు అంటే ఎక్కడైతే మనం తల దించుకున్నామో మన తల ఎత్తువాడు ఆయనే. కానీ మనం చేయవలసింది ఏంటంటే ఉజ్జియా గారి వలె దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడికి మొదటి స్థానాన్ని ఇవ్వాలి, దేవుడికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. దేవుడిని ప్రక్కన పెట్టి మనం ఏది కూడా సాధించలేం. ఉజ్జియా ఇన్ని సాధించాడు అంటే దేవుని పక్కన పెట్టి మాత్రం సాధించలేదు, దేవుని ఆశ్రయించే సాధించాడు. దేవుని ఆశ్రయించి అతడు సాధించినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ప్రియమైన దేవుని వారలారా, ఇంకా మనం చూడగలిగితే 10వ వచనములో అదియుగాక షేపేలా ప్రదేశములోను మైదాన ప్రదేశములోను అతనికి విస్తారమైన పశువులుండగా అతడు అరణ్యములో దుర్గములు కట్టించి అనేకమైన బావులను తవ్వించి వ్యవసాయం అతడు ఆపేక్ష గలవాడు గనుక పర్వతములలోను కరిమేల్లోను అతనికి వ్యవసాయములు ద్రాక్ష తోటలు పనివారును కలిగి ఉండేది. ఎక్కడెక్కడంటే అతనికి బావులు తవ్వించాడంట, వ్యవసాయం చేస్తున్నాడంట, ఇంకా ఏం చేస్తున్నాడు అంటే ఆయన పశువులు ఉన్నాయంట, మైదానములోనంట, అరణ్యములో కూడా అతను వ్యవసాయం చేస్తున్నాడంట. అరణ్యములో వ్యవసాయం చేస్తున్నాడు అంటే మనం ఆలోచించవలసిన విషయమే. అరణ్యంలో వ్యవసాయం చేస్తున్నాడంటే అసలు అరణ్యంలో ఎవరైనా వ్యవసాయం చేస్తారా? బాగుగా ఉన్నటువంటి నేల మీదే ఇది ఒక పంట మాత్రమే పండుతుందండి అని చెప్తా ఉంటారు. ఎందుకు? రెండవ పంట పండడానికి దీనికి నీరు రాదు కనుక, నీరు తక్కువ అవుతుంది కనుక అని చెప్తా ఉంటారు. ఇప్పుడు అరణ్యంలో కూడా వ్యవసాయం చేస్తున్నాడంట. అరణ్యంలో వ్యవసాయం చేసేటంతటువంటి సామర్థ్యం ఉజ్జియా గారికి లేకపోవచ్చు, కానీ ఉజ్జియా ఆశ్రయించినటువంటి దేవునికి ఉంది. దేవుడు ఎలాంటి వాడు అంటే అబ్రహాము గారికి రాళ్ల వల్ల కూడా నేను పిల్లల్ని పుట్టించగలదు అన్నాడు. దేవుడికి అసాధ్యమైంది ఏది లేదు. దేవుడు అసాధ్యాలు సుసాధ్యం చేయగలిగిన వాడు దేవుడు. దేవుణ్ణి నమ్మినటువంటి ఎవరి దగ్గరికి వెళ్ళి మనం అడిగినా దేవుడికి ఏమన్నా చేశాడమ్మా, ఏమన్నా చెయ్యలేకపోయాడంటే నాకు అన్నీ చేశాడండి దేవుడు అనే చెప్తారు. అయితే ఉజ్జియా జీవితాన్ని కూడా మనం చూడగలిగితే ఆయనంట బావులను తవ్వించాడంట. ఇంకా మరొక విషయం ఏమిటి అంటే ఆయన దేవుని మందిరాన్ని కూడా ఆయన ఏం చేశాడంట, చక్కగా నిర్మాణం చేశాడంట. మందిరము చుట్టూ కొన్ని నిర్మాణాలు చేశాడంట, కొన్ని వాటినంట సరిదిద్దాడంట. ఇలా అంట ఆయన పని, దేవుని మందిరములో ఉన్నటువంటి పనిని కూడా ఆయన చేస్తూ వచ్చినట్లుగా మనకి కనిపిస్తా ఉంటది. 13వ వచనంలో మీరు చూడగలిగితే 13వ వచనములో 12 నుంచి చూద్దామండి. వారి పితరుల ఇండ్లు పెద్దల సంఖ్యలను బట్టి పరాక్రమశాలులు 2600 మంది అయిరి. రాజులకు సహాయం చేయటకే శత్రువులతో యుద్ధము చేయటి యందు పేరు పొందిన పరాక్రమశాలులైన 3,07,500 మంది సైన్యము అతని చేతి కింద ఉండేను. ఎంతమంది? లక్షల మంది సైన్యం ఉందంట. ఈ సైన్యం కూడా ఎలాంటి వారు అంటే పరాక్రమశాలులంట, అంటే ఎదురు లేని వారు మాట. అంటే యుద్ధానికి వెళ్ళాడు అంటే అపజయంతో తిరిగి రాడు, జయించే వస్తాడనమాట. అలాంటి సైన్యము అతని దగ్గర ఉన్నదంట. అతని యొక్క కీర్తంట ఇతర దేశాల్లోనికి కూడా వెళ్ళిందంట. అతని ఖజానాదారుల్ని మంచివారిని ఎన్నుకున్నాడంట. అతనికి ఉన్నటువంటి స్థితిని మనం చూడగలిగితే, ఆలోచించగలిగితే గొప్పగా ఉంది. ఎవరి స్థితి అండి? ఉజ్జియా గారి స్థితి చాలా గొప్పగా ఉంది. ఉజ్జియా గారి స్థితి, ఉజ్జియా గారి గురించి అంట దేశాలన్నీ చెప్పుకుంటున్నాయంట. ఉజ్జియా అంట దేవుణ్ణి ఆశ్రయించాడంట. ఆ దేవుడు వదిలిపెట్టకుండా అతన్ని ఏం చేశాడు అంటే అభివృద్ధి పరిచాడు, ఆశీర్వదించాడు. ఉజ్జియాకు ఉన్నటువంటి స్థితి ఇది అని అందరూ చెప్పుకుంటున్నారంట. అలా అందరూ చెప్పుకున్నటువంటి ఆ స్థితిలో మనం చూడగలిగితే 15వ వచనాన్ని చదువుకుందామండి. మరియు
ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించి యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. అతను స్థిరపడేంత వరకు కూడా, అన్ని విషయంలో స్థిరపడేంత వరకు కూడా అతనికి ఏం సహాయం చేస్తుందంట? ఆశ్చర్యకరమైన సహాయం అంట. అంటే ఒక వ్యక్తి రూపంలో రావట్లేదు సహాయం, లేకపోతే అధికారంలో ఉన్నాడు కాబట్టి రావట్లేదు సహాయం. ఒక ఆశ్చర్యకరమైనటువంటి సహాయం వస్తుందంట. ఎవరు ఆశ్చర్యకరమైనటువంటి సహాయం చేసేవారంటే ఆశ్చర్యకరుడు మాత్రమే చేయగలిగిన వాడు. ఈరోజు మనము కూడా కొన్ని విషయాల్లో మనకు కూడా సహాయం ఎక్కడి నుండి వచ్చిందో మనకే ఆలోచించడానికి, ఊహించడానికి కూడా అందదు, అలా వస్తూ ఉంటది. కొంతమంది చెప్తా ఉంటారు, ఏండి చాలా దినాల నుంచి నేను ఏం చేస్తున్నాను, మందులు వాడుతున్నాను, కానీ దానికి తగ్గనిది ఇదిగో దేవుడు తీసి పారేసినట్లుగా నా రోగమును తగ్గించాడు అంటూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ అదే చెప్తుంది. నేను ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, నా ఆస్తిని అంతా చాలా ఖర్చు చేశాను, కానీ నాకు రోగం తగ్గలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు జనసమూహం మధ్యలో ఉన్నారో, జనసమూహాన్ని అంతటినీ తప్పించుకుని వాళ్ళ కాళ్ళ మధ్య నుండి తప్పించుకుంటూ నేను వెళ్ళి ఆయన వస్త్రాన్ని ఎప్పుడైతే ముట్టానో నా రోగం వెంటనే పోయింది. ఎవరు చెప్పారండి ఆ మాట? రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. ఎవరండి ఆమె? రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ. 12 సంవత్సరాల నుంచి అంట బాధపడుతుందంట. 12 సంవత్సరాల నుంచి ఎంతో ధనం ఖర్చు పెడుతుందంట. సహాయం ఎక్కడి నుంచి రాలేదు, కానీ ఆశ్చర్యకరమైనటువంటి సహాయము, 1 రూపాయి ఖర్చు చెయ్యకుండా యేసుక్రీస్తు వారి చెంగు ముడితే నేను స్వస్థపడతానన్నటువంటి ఆలోచన కలిగంట ఆమె జనసమూహంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి చెంగును ముట్టుకుందండి. వెంటనే ఆమె రక్తధార కట్టబడిందంట. ఇదేనండి ఆశ్చర్యకరమైనటువంటి సహాయం అంటే, ఇదే ప్రియమైన దేవుని వారలారా. అయితే ఉజ్జియా గారి జీవితంలో కూడా 52 సంవత్సరాల పరిపాలనలో ఆయన ముందుకు సాఫీగా సాగిపోతున్నారంటే ఆయనకు సహాయం చేసేది ఎవరు అంటే ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి పరాక్రమశాలులు కాదు, కానీ దేవుని సహాయం. ఆయనకి దేవుని సహాయం ఎప్పుడు నమ్మాలండి. నమ్మితేనే మనం దేనినైనా పొందగలను. నమ్మకం లేకపోతే మనం పొందలేం. అందుకనే ఒక బ్యాంకు వారు కూడా ఏమంటారంటే, మీ నమ్మకమే మాకు పెట్టుబడి అంటారు. ఏ బ్యాంకులోకి వెళ్ళి మీరు అడగండి, మీ నమ్మకమే మా పెట్టుబడి అంటా ఉంటారు. దేవుని విషయంలో కూడా దేవుడిది చెయ్యగలడు, దేవుడు నన్ను నిలబెట్టగలడు, దేవుడు నన్ను స్థిరపరచగలడు అన్నటువంటి నమ్మకం మనలో ఉన్నప్పుడే మనం స్థిరపడగలం. ప్రియమైన దేవుని వల్ల దేవుడు చేస్తాడా, చేయడా, దేవుడు చెయ్యగలడా, దేవుడికి అవుతుందా, ఇలాంటి అనుమానాలు మనం పెట్టుకోకూడదండి. ఎప్పుడు కూడా దేవుడి యందు నిరీక్షణ కలిగిన వారుగా, దేవుడి యందు విశ్వాసం కలిగిన వారుగా, దేవుడి యందు నమ్మిక కలిగిన వారుగా మనము సాగిపోవాలి. దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం ఒక రోగాన్ని గురించి చెప్పినప్పుడు, ఈ రోగం గురించి నాకు తెలియదమ్మా, దీని గురించి పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంటారు. కానీ మనము నమ్ముకున్నటువంటి పరమ డాక్టరు అలాంటి వాడు. సకల రోగాలు అంటే అందులో పాప రోగానికి కూడా మందు ఇవ్వగలిగిన వాడు. ఎలాంటి రోగానికండి? పాప రోగానికి కూడా మందు ఇవ్వగలిగిన వాడు. అలాంటి దేవుణ్ణంట ఉజ్జియా ఆశ్రయించాడంట. అలాంటి దేవుని ఉజ్జియా ఆశ్రయించి స్థిరపడేంత వరకు కూడా అతనికి ఆశ్చర్యకరమైనటువంటి సహాయం వచ్చిందంట. స్థిరపడిన తరువాత ఏం జరిగింది అంటే, ప్రతి మనుషుని యొక్క నైజం ఏంటి అంటే, ఏమీ లేనప్పుడు ఒకలా ఉంటాడు, అన్నీ కలిగిన తర్వాత ఒక మనసు అతనిలోకి వచ్చేస్తుంది. ఏ మనసు అంటే, ఇదిగో ఉజ్జియా గారిలోకి వచ్చినటువంటి మనస్సే ప్రతి మానవుల్లో కూడా చోటు చేసుకుంటూ ఉంటది. అదేంటో మనం కింద వచనంలో మనం చదవగలిగితే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుంటున్నాం. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి
చెడిపోయెను. ఏం కలిగిందంట? నేను ఏది పట్టుకుంటే అది బంగారం అవుతుంది, నేను సైన్యాన్ని పంపితే చాలు విజయాన్ని చేసుకుని వస్తున్నారు, అవతల రాజ్యాన్ని ఓడించి వస్తున్నారు, నాకు ఎదురు లేదు, ఏ దేశానికి వెళ్ళినా ఏ రాజ్యానికి వెళ్ళినా ఉజ్జియా గారు అని పలుకుతున్నారు కదా అందరూ, నాకు డోకా లేదు, నా గౌరవం ఎంత, నా ప్రభావం ఎంత ఎదిగిపోయిందో అని అతడంట మనసులో ఏం కలిగింది అంటే గర్వం కలిగిందంట. గర్వం అనేది చిన్న పదమేనండి, కానీ తన యొక్క ప్రభావం ఎంతంటే చాలా ప్రమాదకరమండి. ఈరోజు మనము కూడా సంఘాల్లో నేను పాటలు పాడుతున్నాను కదా, నేనే పాడుతున్నాను కదా పాటలు, నేనే వాక్యం చెప్తున్నాను కదా, నేనే ప్రతి వారం వస్తున్నాను కదా అన్నటువంటి మాట మన మనసులోనికి వచ్చినా కూడా అది ఎలాంటిదంట? గర్వం. నేనే పదం ఎప్పుడైతే మన నోట నుండి వచ్చిందో అదే గర్వం. ప్రియమైన దేవుని వారలారా, ఇంతకీ ఈ గర్వం చిన్న పదమైనప్పటికీ కూడా ఇది ఎక్కడికి నడిపిస్తుంది అంటే నాశనానికి నడిపిస్తుందంట. గర్వం నాశనానికి నడిపిస్తుందంట. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంటది. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ మనం చూడగలిగితే అన్ని విషయంలో గొప్పగా ఉన్నటువంటి ఉజ్జియా గారి కంట ఏమొచ్చేసింది? ఇప్పుడు గర్వం అనే చిన్న బీజం వచ్చిందండి. ఇది ఎలాంటిది అంటే చాప కింద నీరు లాంటిదే. చాప కిందకి నీరు వస్తుంది అనుకోండి, శబ్దం వస్తుంది, ఏమైనా ఏం శబ్దం ఏమి ఉండదు, కానీ చాప కింద చాపంతా తడిసిపోతుంది, చాపను తడిపేస్తుంది. అంటే చాప కింద నీరు ఎంత మెల్లమెల్లగా వస్తుందో మనలో గర్వం అనేది కూడా అలాగే చోటు చేసుకుంటది. అయితే ఇతడంట మనసును గర్వించి పైన ఏం చెప్పలేదండి, మైకు పట్టుకుని ఇలాగా బయటకు వచ్చి ఏం చెప్పలేదు, నేను ఎంత గొప్పవాడినో మీకు తెలుసా, నా ఘనత ఏంటో మీకు తెలుసా, ఉజ్జియా అంటే ఈ రోజు రాజ్యాలకు ఎలా ఉన్నాడో మీకు తెలుసా అని మైకులు ఏం చెప్పలేదు, మనస్సులో అనుకున్నాడంట, మనస్సులో గర్వించాడంట. అంటే మనస్సులో మాట కూడా వినగలిగిన వారు ఉన్నారా? చాలా మంది అండి, చాలా మంది పైకి పెదవులతో ఒకలా మాట్లాడుతూ ఉంటారు, లోపల మనసులో చాలా పెట్టుకుని ఉంటారు. ఈ లోపల ఉన్నటువంటి మాటలు, మనసులో ఉన్నటువంటి మాటలు ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఎందుకో తెలుసా? దేవుడు హృదయ రహస్యములు ఎదిగినటువంటి దేవుడు. అందుకునే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లు ఉండకూడదు. నువ్వు చాటును చెప్పినా, అది నువ్వు బహిరంగంగా చెప్పినా ఒకేలా ఉండాలి. అదే అవునంటే అవును, కాదంటే కాదు. ఈ రోజు ఇది మనకు ఎవరికి తెలియదండి. అయ్యో, రహస్యమందు ఉన్నటువంటి నా దేవుడు రహస్యముగా ఉన్న నా మనసులోని మాటలు తెలుసుకోగలడు, ఆయన తెలుసుకోగలడు అన్నటువంటి ఉద్దేశం ఎవరికి లేదు. కనుకనే ఈ రోజు మనసులో ఒకటి పెట్టుకుని పెదవులతో ఒకటి మాట్లాడుతున్నాడు. ఉజ్జియా గురించి మనం ఆలోచిస్తే ఉజ్జియా అంట మనస్సులో కొంచెం గర్వించాడంట. ఉజ్జియా గారు మాత్రమే కాదండి, పరలోకములో దేవుని సింహాసనం దగ్గర ఉన్నటువంటి ఒక దేవదూత కూడా ఒక రోజు ఏమనుకుందో తెలుసా? మనస్సులో ఏమనుకుందో తెలుసా? నేను దేవుని కన్నా కొంచెమే తక్కువగా ఉన్నానంతే, నాకు దేవునికి తేడా ఏంటి? దేవుడేమో సింహాసనం మీద ఉన్నాడు, నేను కింద ఉన్నాను, అంతే కదా, దేవునికి నాకు తేడా ఏంటి అనంట గర్వించిందంట. గర్వించిన వెంటనే ఎవరికి తెలిసింది? దేవునికి తెలిసింది. దేవుడు ఏం చేశాడు? వదిలిపెడతాడా? గర్వం ఎంత భయంకరమంది అని మనం మాట్లాడుకుంటే, గర్వం అంట పరలోకములో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థలములో ఉన్నటువంటి ఆ కోటాను కోట్ల మంది దేవదూతల మధ్య ఉన్నటువంటి ఆ దూతనంట దేవుడు ఏం చేశాడంట? వెంటనే ఆయన కిందికి తోసేశాడంట. తన మహిమను పోగొట్టుకుంది. దేవదూత ఏం పోగొట్టుకుంది? తన మహిమను పోగొట్టుకుంది. ఈరోజు మనము కూడా దేవుడిచ్చిన దానిని మనము మనస్సులో పెట్టుకుని మన జీవితాన్ని సాగించాలి. అంతేకాని మనసులో అయినా మనము గర్వించమనుకోండి, దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? మనల్ని అదో పాతాళానికి దించేస్తాడు. ఇప్పుడు ఉజ్జియా గారి జీవితం కూడా అలాగే కనిపిస్తుంది. అన్నీ ఇచ్చాడండి. అన్నీ ఇచ్చి కూడా నీవు నా కొరకు బ్రతుకు, నీవు నన్ను ఆశ్రయించి బ్రతుకుతున్నావు కాబట్టి నిన్ను అభివృద్ధి పరిచాను, నీకు సహాయం చేస్తున్నాను నాయన, నువ్వు జాగ్రత్తగా ఉండని దేవుడు చెప్తే
ఉజ్జియా ఏం చేశాడంట? మనసులో గర్వించాడండి. ఈరోజు దేవుడు కూడా మనకు చెప్తున్నాడు కదండి, ప్రతి ఆదివారం వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఇలా ఉండాలి, ఇదిగో నువ్వు ఉజ్జియాలా ఉండాలి, నువ్వు పలానా వ్యక్తిలా ఉండాలి, నువ్వు పలానా మరియలా ఉండాలి, పలానా నువ్వు బర్తులోమైలా ఉండాలి. ఇలా దేవుడు ఎంతో మందిని పేర్లు పెట్టి చెప్పి మనకు ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడంటే మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ హెచ్చరికకు మనం ఏం చెయ్యాలి? లోబడాలి. మనం చాలా ఊర్లు వెళ్తున్నప్పుడు రోడ్డు మధ్యలో ఒక కర్ర నిలబెట్టి ఇక్కడ ఏముంది, ఇక్కడ గుంట తవ్వబడి ఉంది అని చెప్తా ఉంటారు, రాస్తూ ఉంటారు. ఇప్పుడు మనము ఆ రాసిన బోర్డును కాదని మనం ఎదరికి వెళ్ళామనుకోండి, ప్రమాదం ఎవరికి? మనకే. గుంటలో పడేది ఎవరు? మనమే. దేవుడు కూడా మనకి ఏం చేస్తున్నాడంటే, మీకు కూడా ముందు ఏముందో తెలుసా? ఒక గుంట ఉంది, ఆ గుంటలో నుండి, ఈ రోడ్డు మీద పడిన గుంటలో నుండన్నా నువ్వు లేవగలదువేమో, కానీ ఆ పాతాళం అనే నరకం అనే గుంటలో నువ్వు పడిపోతే లేవలేవు నా కుమారుడా. గనుక నువ్వేం చేయాలి అంటే, నీకు ప్రతి వారము కూడా నిన్ను హెచ్చరిస్తున్నాను కదా, ఆ మాటల ప్రకారంగా నీవు హెచ్చరిక పొంది నీ జీవితాన్ని ఈ మాటల ప్రకారంగా మలుచుకోవాలి నాయనా అని చెప్తున్నాడు. చెప్పినప్పుడు మనం వినాలా వద్దండి? వినాలి. వినకపోతే అదే గుంటలోకి వెళ్ళిపోతాం మనం కూడా. దేవుడు గొప్ప ప్రేమ కలిగిన వాడు కాబట్టి మనకి ఏం చేస్తున్నాడు? నీకు ఎదర ఏముంది? గుంట ఉంది, కాబట్టి నువ్వు జాగ్రత్త కలిగి ఉండని మనకి చెప్తున్నాడు. ప్రేమ కలిగిన వాడే మన భవిష్యత్తుని గురించి చెప్పగలరు. ప్రేమ లేని వాడు పగెట్టుకున్నాడు అనుకోండి, మనకు మంచి చెప్తాడా? మంచి చెప్పడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే, లోకమును ఎంతో ప్రేమించిన వాడు. లోకమును ఎంతో ప్రేమించాడు, మనల్ని ఎంతో ప్రేమించాడు కాబట్టే తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి కూడా మన కోసం బలి ఇచ్చేశాడు. ప్రియమైన దేవుని వారలారా, అలాంటి ఆయన సహాయం చేస్తున్నప్పుడు దేవుడు చూసుకుని ముందుకు వెళ్ళాలి, కానీ హృదయములోనంట గర్వించాడంట. ఎవరు? ఉజ్జియా. గర్వించినప్పుడు ఏం జరిగిందో మీరు చూడగలిగితే, కింద మాటల్లో మీరు చూడగలిగితే, అతడు గర్వించి ఏం చేస్తున్నాడు? దేనిలో డోకా లేదు కదా, నేను అన్నిటిలో దేవునికి ఇష్టడుగా ఉన్నాను కదా అని చెప్పి ఇంకా ఏం చేయాలనుకుంటున్నాడు అంటే, చూడండి అక్కడ, అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా. ఏం చేయడంట? తాను నమ్ముకున్న దేవుడు, తాను ఎవరికైతే మొదటి స్థానాన్ని ఇచ్చాడో ఆ దేవుడి మీద ఏం చేస్తున్నాడంట? ద్రోహం చేస్తున్నాడంట. ద్రోహం ఎలా చేస్తున్నాడు? దేవునికి మానవుడు ద్రోహం ఎలా చేయగలడు? ఒక మనిషికి ద్రోహం చెయ్యాలి అంటే ఆ మనిషికి మనం ఏదో నష్టం కలిగిస్తాం, అంతే కదండి? ఒక మనిషికి ద్రోహం చెయ్యాలి అంటే ఆ మనిషికి మనం నష్టం కలిగిస్తాం, లేకపోతే ఆపదలో పడేటట్లు చేస్తాం, లేకపోతే వాళ్ళ మీద ఏదో ఒక చాడీలు చెప్తాం. ఇది మనిషి ద్రోహం చేయడం అంటే. కానీ ఇక్కడ దేవునికి ఉజ్జియా ఎలా ద్రోహం చేశాడు అని మనం చూడగలిగితే, ధూపావేదిక మీదంట, దేవునికి ధూపం వేయవలసిన ధూపావేదిక మీదంట తానే ధూపం వేయడానికంట బయలుదేరాడంట. అదేంటండి? దేవునికి ధూపం వేయడానికి వెళ్ళాడు, అది దేవునికి ద్రోహం చేయడం ఏంటి అని ఒకవేళ మీరు అనుకుంటే దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో ధూపం వేయడానికి గాని బలర్పించడానికి గాని ఎవరినైతే దేవుడు ఎన్నుకున్నాడో వారు మాత్రమే వెయ్యాలి. ప్రియమైన దేవుని వారలారా, మరొకరు వేశారు అంటే అది దేవుడు ఒప్పుకోడు. ప్రియమైన దేవుని వారలారా, చూడ కింద మాటలు చదువుదాం. వారు రాజైన ఉజ్జియాను పై మాటలో చూడగలిగితే, యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు 80 మంది అతనితో లోపలికి పోయిరి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారే యాజకులు పనియే గాని నీ పని కాదు. అయ్యో,
మహారాజు అయినటువంటి ఉజ్జియా గారు, ఇది మీకు తెలియదా? ఇన్నాళ్ళ నుంచి దేవుణ్ణి అనుసరించినటువంటి మీకు తెలియదా? అసలు ధూపం ఎవరు వేయాలి? యాజకులు వేయాలి. ఆ యాజకులు ఎవరు? అహరోను సంతతి నుండి వచ్చిన వారు మాత్రమే. మోషే గారి యొక్క సహోదరుడైనటువంటి అహరోను సంతతి నుండి వచ్చిన వారు మాత్రమే ధూపం వేయాలి. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తామండి? దేవుని మందిరాలకు వెళ్తా ఉంటాం కదా అందరూనే. ఎవరు పడితే వాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళిపోతారా? గర్భగుడిలోకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోరు. ఎవరు గర్భగుడిలోకి వెళ్ళడానికి ఒక యాజకుడు ఉంటాడు. ఇక్కడ అదే చెప్తున్నారు, అయ్యా మహారాజా, గర్భగుడిలోనికి దేవునికి ధూపం వేయడానికి యాజకులు ఉన్నారు కదా. యాజకుల పనిది. అలాంటి నువ్వు వెళ్ళిపోతున్నావేంటి? ఎందుకు వెళ్ళిపోయాడు ఉజ్జియా అంటే, దేవుడు అన్ని విషయంలో నన్ను అభివృద్ధి పరిచాడు కదా, అన్ని విషయంలో నన్ను మెచ్చుకుంటున్నాడు కదా, ఈ విషయంలో వెళ్తే నాకేమో తప్పుపడతాడా దేవుడు? ఈరోజు మనం అలా అనుకుంటామండి, నేను అన్ని వారాలు వెళ్ళాను కదా, ఈ ఆదివారం వెళ్ళకపోతే నష్టమేంటి? నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, ఒకవేళ ఈ వారం నేను బైబిల్ చదవకపోతే నష్టమేంటి? నేను అన్నట్లో ఉంటున్నాను కదా, కేవలం వాక్యం చదవకపోతే నష్టమేంటి? సభకు వెళ్ళకపోవడే నష్టమేంటి అని అనుకుంటూ ఉంటాం మనం కూడా. దేవుడు ఏమంటాడు? ఈ ఈ యొక్క రోజు నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, దీన్ని మెచ్చాడు కదా, వాక్యం చదవకపోయినా నన్ను ఏమండవు అని దీన్ని మనం ఏం చేసుకుంటాం అంటే కవర్ చేసుకుంటూ ఉంటాం. ఉజ్జియా కూడా అలా అనుకున్నాడు. అన్నిటిలో కూడా దేవుడు నన్ను మెచ్చాడు కదా, ధూపం వేసిన నన్ను ఏం అనలే అనుకున్నాడు. కానీ దేవుడు ఎలాంటి వాడో తెలుసా అండి? చాలా లెక్కల మనిషి అండి దేవుడు చాలా లెక్కల మనిషి కనుక దేవుడు ఒప్పుకోలేదు. యాజకులు అంటున్నారు, అయ్యా నీ పని కాదు, దేవుని సన్నిధిలో చేయవలసినటువంటి ధూపం వేయవలసినటువంటి పని నీది కాదు, యాజకులది మాత్రమే. అలాంటిది నువ్వేస్తున్నావేంటి అని చెప్పి వారు అంటున్నప్పుడంట చూడగలిగితే ఆ మాటలో, అహరోను సంతతి వారు మాత్రమే యాజకుల పని కదా, నీ పని కాదు. పరిశుద్ధ స్థలములో నుండి బయటికి పొమ్ము. నువ్వెందుకు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళావు? నువ్వెందుకు ఆ గర్భగుడిలోకి వెళ్ళావు? నువ్వు వెళ్ళకూడదయ్యా. నువ్వు రాజు అయితే అయ్యావు, నువ్వు రాజ్యాలకు ఘనత కలిగిన వాడివైతే అయ్యావు. కానీ నువ్వు ఎన్ని రాజ్యాలకు అధిపతివైనా, మహారాజువైనా, అధికారువైనా, డబ్బున్న వాడివైనా, ఎంత అందచందమున్న వాడివైనా, నీ స్థితి ఎక్కడి వరకు అంటే ఇదిగో ఇక్కడ వరకునే. నువ్వు ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళడానికి నీకు అధికారం లేదు. ఎవరైనా ఏంటి వీళ్ళు గొప్పవాళ్ళు కదండి, వీళ్ళు లైన్లో ముందుకు పంపించేద్దారని మనుషులు అనుకోవచ్చు. కానీ దేవుడు పక్షపాతం లేనివాడండి. దేవుడు పక్షపాతం లేనివాడు, అందరినీ ఒకేలా చూస్తాడు. దేవుడు అంటే ఒక నిర్ణయాన్ని చేశాడు. దేవుడు ఏంటి అంటే, నా పరిశుద్ధ స్థలంలో యాజకులైన వారు మాత్రమే ఉండాలి. మరి ఎవరు చేసినా నేను ఒప్పుకోను. ప్రియమైన దేవుని వాళ్ళారా, అటుదీటుగా చేసినప్పుడంట ప్రజలందరూ ఏమంటున్నారు, యాజకులందరూ ఏమంటున్నారంటే, అయ్యా నువ్వు పరిశుద్ధ స్థలంలో నుండి ముందు బయటికి వెళ్ళిపో. ఒక మహారాజుని ప్రజలు ఏమంటున్నారండి, నువ్వు బయటికి వెళ్ళిపో అంటున్నారు. బయటికి వెళ్ళిపో అంటున్నారు అంటే అతని గౌరవం ఉందా? ఇంకా అతని ఘనత ఉందా? ఇంకా అంటే దేని వల్ల పోయింది? ఒక గర్వం అనే చిన్న ఆలోచన ద్వారా అతని మహిమ అంతా పోయింది, అతని ఘనత అంతా పోయినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ప్రియమైన దేవుని వారలారా, చూడండి మరొక్కసారి ఆ మాటను మీరు చూడగలిగితే చూడండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చూడగలిగితే, నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవా మరిచెదనేమో. 17వ వచనం, అయితే మీరు మా స్వార్థము, మా బాహుబలము, ఎంత భాగ్యము మా కలుగ చేస్తుందని అనుకుందరేమో. మా స్వార్థము, మా బాహుబలము, మా సామర్థ్యమే మమ్మల్ని నిలబెట్టిందని మీరు అనుకుంటారేమో. మీ సామర్థ్యం కాదు, ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని తీసుకొచ్చిన సామర్థ్యం ఎవరిదో తెలుసా? నాది. గ్రద్ద రెక్కల మీద తీసుకొచ్చినట్లుగా మిమ్మల్ని నేను తీసుకొచ్చాను. మీకు మార్గంలో మీకు ఆహారాన్ని సిద్ధపరిచాను, ఇన్ని ఏర్పాట్లు నేను చేశాను. కాబట్టి ఒకవేళ మీరు మదించి, మీ మనసు మదించి అంటే గర్వించి, ఒకవేళ ఈ గొప్పతనం మాది, ఈ కానాను దేశం మేము స్వతంత్రించుకున్నామని ఒకవేళ మీరు అంటారేమో.
కానీ మీది కాదు. ఇది ఎవరి యొక్క బలము, ఎవరి యొక్క శక్తి అంటే నాది అని దేవుడు చెప్తున్నాడు. అంటే మనిషికి మనసు మదిస్తుందా అంటే గర్విస్తుందా? గర్విస్తుందండి. అదే గర్వం అనేది మనలోనికి రాకూడగా మనం ఏం చేసుకోవాలి? ఎప్పటికప్పుడు చూచుకుంటూ ఉండాలి. ప్రియమైన దేవుని వాళ్ళారా, గర్వం చాలా ప్రమాదకరమైనది. ప్రియమైన దేవుని వాళ్ళారా, చాలా ప్రమాదకరమైనదండి. చూడండి, ఇదే దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 25వ వచనాన్ని చూడగలిగితే అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తింపనందున అతని మీదకి యోధా దేశముల వారి మీదకి కోపము రాగా. ఎవరంటే ఈయన హిజ్కియా, ఆయన ఉజ్జియా, ఈయన హిజ్కియా ఎలా ఉన్నాడంట? మనసును గర్వించాడంట. చేయబడిన మేలుకు తగినట్లుగా ప్రవర్తించలేదంట. ఇతనికి మరణకరమైన రోగం వచ్చిందండి. హిజ్కియా గారికి మరణకరమైన రోగం వస్తే ఆ మరణకరమైనటువంటి రోగంలో దేవుడు కబురు పంపాడు. హిజ్కియా, నువ్వు చనిపోతున్నావు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇంక నీ ఆయుష్కాలం పూర్తయిపోయి నువ్వు చనిపోతున్నావు అన్నప్పుడు హిజ్కియా గోడ తట్టుకు తిరిగి, అయ్యో దేవా, నేను నీ సన్నిధిలో ఎంత గొప్పవాడుగా ఉన్నాను, ఎంత యథార్థతతో ఉన్నానయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా అని కన్నీళ్లు విడిచుతూ ప్రార్థన చేశాడంట. అలా కన్నీళ్లు విడిచుచూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన విని మరలా ప్రవక్తను పంపించి అతని స్వస్థపరిచి అతనికి మరలా 14 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. 14-15 సంవత్సరాల ఆయుష్ కాలాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి ఎంత గొప్పగా ఉంచుకోవాలండి హృదయంలో. అలాంటి దేవుణ్ణి ఎంత గొప్పగా ఉంచుకోవాలి. ఇక్కడ హిజ్కియా ఏం చేశాడంటే మేలుకు తగినట్లుగా ప్రవర్తించలేదంట. అందరూ చూడడానికి వచ్చినప్పుడు, అయ్యా నువ్వు మరణకరమైన పరిస్థితుల్లో నుంచి బాగా బాగుపడ్డావు, బాగా నయమైంది నీకు అని అందరూ అంటున్నప్పుడు ఇప్పుడు హిజ్కియా ఏమని చెప్పాలి? ఈ బాగు నాది కాదు, ఇది బాగు చేసింది ఎవరో తెలుసా? సర్వశక్తిమంతుడైనటువంటి నా దేవుడు నన్ను బాగు చేశాడయ్యా. నా దేవుడు నేను నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడు అంటే మరణకరమైన పరిస్థితిలో నుండి కూడా నన్ను లేవనెత్తగలిగిన వాడు. ఆ దేవునికే మహిమ కలుగును గాక అని ఎవరు చెప్పాలి? హిజ్కియా చెప్పాలి. అలా చెప్పకుండా అనేక దేశాల నుండంట రాజులైన వారంట ఇతన్ని పరామర్శించడానికి వస్తుంటేనంట ఈయన తనకు జరిగినటువంటి చేయబడిన మేలును పక్కన పెట్టేసంట, ఏం చేస్తున్నాడంట? ఇదిగో మా తాతలు సంపాదించిన ధనాగారం ఇది, మా నాన్న సంపాదించిన ధనాగారం ఇది, మాకున్న ఆస్తిపాతులు ఇవి, ఇదిగో మాకెంత సైన్యం ఉంది, ఇవన్నీ చెప్తున్నాడంట. న్యాయం అంటారా అది? దేవుడు నీకు చేసిన మేలు నువ్వు చెప్పాలి, చెప్పకపోయినా కూడా అది అన్యాయమే. ఇప్పుడు హిజ్కియా గారు ఏం చేయట్లేదంటే దేవుడు చేసిన మేలుని పక్కన పెట్టాడు. ఎందుకు వచ్చిన వారు ఎందుకు వస్తున్నారు? రాజులు. ఇతడు మరణకరమైన రోగంతో బాధపడ్డాడు, ఇప్పుడు నయమైంది, ఇప్పుడు బ్రతికాడు, చక్కగా ఉన్నాడని ఇతను చూడడానికి వస్తున్నారు, పరామర్శించడానికి వస్తున్నారు. వచ్చిన వాళ్ళకి దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చెప్పాలి కదా, దేవుడే నాకు నయం చేశాడని చెప్పాలి కదా. అలా చెప్పకుండా ఖజానా చూపిస్తున్నాడంట, ధనాగారం చూపిస్తున్నాడంట, మా తాతలు సంపాదించిన ఆస్తులు ఇవన్నీ చెప్తున్నాడంట. ఇవన్నీ చెప్పంట నాకు ఎంత సైన్యం ఉందని చెప్తున్నాడంట. వెంటనే దేవుని పిలుపు వచ్చేసింది. వెంటనే దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. హిజ్కియా, నువ్వు చేస్తున్నది ఏంటి? నువ్వు అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు? నువ్వు చెబుతున్నదేంటి? నువ్వు చెప్పవలసినదేంటి అని చెప్పి, నువ్వు ఎవరికైతే నీ ధనాగారమును, నీ సైన్యమును, నీ సంపద అంతటినీ చూపించావో వాడే నీ మీద యుద్ధానికి వచ్చి నిన్ను ఓడించి మొత్తం అంతా కూడా ఊడ్చుకుని పోతాడని దేవుడు చెప్పాడు. దేవుడు మాట నిరర్థకం అవుతుంది ఎప్పుడైనా? దేవుడు మాట ఎప్పుడు నిరర్థకం కాదండి. హిజ్కియా దేవుడు చేసిన మేలును పక్కన పెట్టి దేవుని మేలును చాటించవలసినటువంటి హిజ్కియా తన సంపదను చాటింపేసుకున్నాడు. కాబట్టి ఏ బబులోను నుండి వచ్చినటువంటి రాజుకైతే ఈ సంపదనంతా చూపించాడో కొద్ది కాలంలోనే ఆ బబులోను రాజు వచ్చంట ఏం చేశాడు అంటే ఈ యొక్క సంపదనంతని ఊడ్చుకుని పోయాడు. ఈ సంపదనే కాదండి, దేవుని మందిరములో ఉన్నటువంటి బంగారపు వస్తువులన్నిటినీ కూడా పట్టుకెళ్ళిపోయాడు.
3 మార్లు యుద్ధానికి వచ్చారు, 3 మార్లు తీసుకుని వెళ్ళిపోయి. అంతేకాదు దేవుడే మరో మాట చెప్పాడు, నీ ఆస్తిపాస్తులే కాదు హిజ్కియా, నీ కడుపున పుట్టినటువంటి పిల్లలైనటువంటి ఈ రాజ వారసులందరినీ కూడా ఆయన తీసుకెళ్లిపోయి ఏం చేస్తాడో తెలుసా, నపుంసకులుగా మార్చేస్తాడు. అంటే ఆడ కాకుండా మగ కాకుండా మార్చేస్తాడు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పలాంటిది. నీకు దేవుడు మేలు కలిగించినప్పుడు నువ్వు ఆ మేలుని చెప్పాలి. ఆ మేలుని చెప్పకుండా నీ సొంత సంపదల గురించి నువ్వు ప్రకటించుకున్నావు కాబట్టి ఇదిగో నీలో ఒక పురుషుడైనా ఉండకుండా అందరినీ కడుపున పుట్టిన పిల్లలందరినీ తీసుకువెళ్ళి మగ పిల్లల్ని వాళ్ళని నపుంసకులుగా మార్చేస్తాడు, దాసులుగా చేసేసుకుంటాడు ప్రజలందరినీ అని దేవుడు సెలవిచ్చాడు. ఆ దేవుని మాట ప్రకారంగానే జరిగింది. ప్రియమైన దేవుని వాళ్ళారా, తేడా ఎక్కడ వచ్చిందండి? చెప్పవలసింది చెప్పకుండా చెప్పకూడనివి చెప్పినందువల్లే హిజ్కియాకి ఏం కలిగిందంట? గొప్ప ఆపద కలిగింది. ఈ ఆపద నుండి రక్షించేవాడు మరొకడు. మనుషుల వల్ల ఆపద వస్తే దేవుడు రక్షిస్తాడు. దేవుడే మనకు ఆపద కలిగించాడు అనుకోండి, ఒకవేళ మన క్రియలు బాగోక దేవుడు ఆపద కలిగిస్తే ఎవడైనా మనల్ని బాగు చేయవాడు, రక్షించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడో ఉండడు ప్రియమైన దేవుని వాళ్ళారా. అందుకనే మీడియా వాడు ఏమంటాడు తెలుసా అండి, ప్రకృతి కన్నెర్ర చేసింది అంటాడు. ప్రకృతి కన్నెర్ర చేసింది అంటాడు. అంటే దానికి మనం ఎవరి మీద కేసేస్తాం? దాని విషయంలో ఎవరి మీద కేసేయలేం. దేవుడు ఉగ్రుడయ్యాడు అంటాడు. దేవుని మీద కేసేయగలడా? దేవుడి మీద ఎవరు తిరగబడగలరు? ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇక్కడ చూడగలిగితే హిజ్కియా గారి జీవితం అలా ఉంది. ప్రియమైన దేవుని వాళ్ళారా, సంఖ్యాకాండము 16వ అధ్యాయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 33వ వచనాన్ని మీరు చూడగలిగితే, 16వ అధ్యాయము 33వ వచనాన్ని మీరు చూడగలిగితే, వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి, భూమి వారిని మృంగివేసెను, వారు సమాజములో ఉండకుండా నశించిరి. 35 మరియు యెహోవా యొద్ద నుండి అగ్ని బయలుదేరి ధూపాన్నమును తెచ్చిన ఆ 250 మందిని కాల్చివేసెను. ఇక్కడ మనం చూడగలిగితే ఒక సందర్భం జరుగుతుంది. ఏంటి అంటే, ఇక్కడ కూడా కొంతమంది ప్రజలు ఉన్నారంట, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తున్నారంట. అయితే దేవుని కొరకు ప్రత్యేకంగా జీవిస్తున్నటువంటి వీరిలో కూడా ఒక గర్వం అనే బీజం వచ్చింది. ఏంటి అంటే, మోషే మాత్రమే దేవునితో మాట్లాడగలడా? మనం మాట్లాడలేమా? మనం భక్తి చేస్తలేదా? అహరోను మాత్రమే దేవునికి బలర్పించాలా? ధూపం వేయాలా? మనం అర్పించకూడదా? మనం ధూపం వేయకూడదా? దేవుడు మనతో మాట్లాడినా ఎందుకు మాట్లాడు? మనతో కూడా మాట్లాడతాడు. దేవుడేమో మోషేని అహరోన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రజలు అనుకుంటున్నారు, కొంతమంది 250 మంది ఉన్నారు అక్కడ, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, దేవుడు మనతో ఎందుకు మాట్లాడు? మనతో కూడా మాట్లాడతాడు. మనం ఏమైనా పాపం చేస్తున్నామా? పరిశుద్ధులుగానే కదా జీవిస్తున్నాం, నమ్మకస్తులుగానే ఉన్నాం కదా అని వారు అనుకుంటున్నారంట. వారు ఎప్పుడైతే మనస్సును గర్వించారో దేవుడు ఏం చేశాడో తెలుసా అండి, భూమి అంట నెరవిడిచిందంట. భూమి నెరవిడిచి నోరు తెరచి వారిని మింగివేసిందంట. దేవుని సన్నిధిలో నుండి అగ్ని వచ్చంట 250 మందినంట దహించి వేసిందంట. ఎందుకంటే చిన్నదండి, గర్వం అనేది వచ్చింది మనసులోనికి. ఈ గర్వాన్ని బట్టి వారి ప్రాణాలనే వారు పోగొట్టుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అలాగే మోషే గారి యొక్క అక్క కూడా ఏమంటుంది అంటే, మోషేతో మాత్రమే మాట్లాడాలా? దేవుడు మనతో మాట్లాడ్డా అనగానే దేవుడంట విన్నాడంట ఆ మాట. పైకి అనలేదండి. మిరియాము గారు లోపలే అనుకుంటుంది. మనసులో అనుకున్న మాటలు కూడా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మనిషికి తెలియకపోవచ్చు కానీ దేవునికి తెలుసు. మిరియాము అనుకుంటుందంటే మనసులో, మోషే గారితో మాత్రమే మాట్లాడతాడా, మనతో ఎందుకు మాట్లాడు అని అనుకున్నప్పుడు దేవుడు విన్నాడంట. వెంటనే ఆమె చెయ్యి ఏమైపోయిందంట? ఆమె లేకపోతే ఆమె ఎలా అయిపోయిందంట? కుష్ఠము కలిగినదిగా అయిపోయిందంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరలా మోషే గారు ప్రార్థన చేస్తేనే కానీ
ఆమె మనిషిగా మారలేదు. ప్రియమైన దేవుని వారలారా, అంటే గర్వము ఎంత ప్రమాదకరమైంది అంటే చాలా ప్రమాదకరమైంది. అలాంటి గర్వం మనలో ఒకవేళ ఇసమెత్తైనా ఉంటే ఒకవేళ దాన్ని మనం ఎప్పటికప్పుడే తీసివేసేసుకోవాలండి. ఈరోజు గర్వం అనేది ప్రజల్లో చాలా ఎక్కువ ఉందండి. మనకు లేకపోయినా కానీ పక్కోళ్ళకి ఉన్నదనుకోండి, మనిషికి ఏమొచ్చేస్తుంది? గర్వం వచ్చేస్తుంది. ప్రియమైన దేవుని వల్లరా, అలాంటి గర్వము నాశనానికి నడిపిస్తుంది. ప్రియమైన దేవుని వల్లరా. ఇక్కడ దినవృత్తాంతముల గ్రంథములో మనం చూడగలిగితే అతడు ఎలాంటి వాడంట? ఉజ్జియా ఎలాంటి వాడు అంటే అతడు ఘనుడు, గొప్పవాడు, ఘనత కలిగిన వాడు, గొప్పవాడుగా ఉన్నటువంటి ఆయన, దేవుడే సహాయం చేస్తున్నటువంటి ఆయన, అన్నిటిలో విజయాన్ని పొందినటువంటి ఆయన అంట దేని వలన నాశనం అయిపోయాడు అంటే గర్వం వలన నాశనం అయిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. చివరి వచనాన్ని మరలా చదువుకుందామండి. 26వ అధ్యాయము దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 19వ వచనం చూద్దామండి. ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తి చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచుండగానే ఉన్నప్పుడంట అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. యాజకులందరూ చెప్తున్నారు, అయ్యా రాజుగారు మీరు వెళ్ళకూడదండి, అతి పరిశుద్ధ స్థలంలోకి, ఆ స్థలంలోకి మీరు వెళ్ళకూడదు, మీరు ధూపం వెయ్యకూడదు, మీరు ఎందుకు వెళ్తున్నారు అని చెప్పినప్పటికి కూడా యాజకుల మీద కోపం చూపించంట ఇతడంట ధూపం వేయడానికి లోనకి వెళ్ళాడంట. లోనకి వెళ్ళి ధూపం వేయడానికి బలిపీఠం పక్కన నిలబడి ఉండగానంట, ధూపావేదిక పక్కన నిలబడి ఉండగానంట ఏం జరిగిందంటే వెంటనే నొసటి మీద ఏం కలిగిందంట? కుష్ఠరోగం పుట్టేసిందంట. దేనికి అసాధ్యం ఏంటండి ఏదైనా అని? ఆయన ఎర్ర సముద్రాన్నే పాయలు చేశాడు ఆయన, అంతేనండి, ఎర్ర సముద్రాన్నే పాయలు చేశాడు ఆయన. సృష్టిని కలుగును గాక అంటే కలిగాయి. అలాంటిది ఒక మనిషి చేసిన తప్పిదాన్ని బట్టి అతని నొసటి మీద కుష్ఠరోగం పుట్టు అనగానే పుట్టదా కుష్ఠరోగము? వెంటనే పుట్టేసిందండి. కుష్ఠరోగం పుట్టగానే ప్రధాన యాజకుడైన అజర్యాయు యాజకులందరూ అతని వైపు చూడగా అతడు నొసట కుష్ఠము గలవాడై ఉండెను గనుక వారు తడువు చేయక అక్కడ నుండి అతనిని బయటికి వెళ్ళగొట్టిరి. ఎంత ఘనత కలిగిన వాడండి, ఎంత గొప్పవాడండి, ఎంత పేరు ప్రఖ్యాతలు పొందిన వాడండి. కానీ ప్రజల చేత ఏం చేయబడుతున్నాడు? బయటకు నెట్టివేయబడుతున్నాడు. నీ గర్వమే నీ నాశనానికి మార్గం లాంటిది. నీ గర్వమే నేను నాశనానికి నడిపిస్తుందంటే అలాంటి గర్వం మనలో ఉంటే దాన్ని మనం ఏం చేసుకోవాలంటే విడిచిపెట్టేయాలి. అలా విడిచిపెట్టలేదు కాబట్టి ఉజ్జియా అంట ఏ ప్రజల చేత అయితే ఘనుడు గొప్పవాడు అనిపించుకున్నాడో అదే ప్రజలతో బయటకు నెట్టివేయబడుతున్నాడు. అంతేకాదు మరలా మీరు చూడగలిగితే యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటకు వెళ్ళటకు తానే త్వరపడ్డాడంట. ఇప్పుడు తెలిసి వచ్చిందండి, అయ్యో యెహోవా నన్ను మొత్తాడు, ఆయన చేతిలో పడ్డాను నేను, ఆయన చేతి కింద దీన మనసు కలిగి ఉంటే బాగుండేను, కానీ ఆయన చేతిలో పడ్డాను నేను, ఆయన నన్ను మొత్తాడు కాబట్టి నాకు కుష్ఠము కలిగిందని చెప్పి ఆయన త్వరపడి బయటకు వస్తున్నాడంట. రాజైన ఉజ్జియా తన మరణము వరకు కుష్ఠరోగి అయి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలోకి పోకుండా ఎన్నడూ యెహోవా మందిరంలోకి రాకూడదండి. ఎవరు? కుష్ఠరోగులు గాని నపుంసకులు గాని దేవుడి మందిరంలోకి రాకూడదని ఆనాడు పాత నిబంధనలో ఆజ్ఞ. కుష్ఠరోగులు ఏం చేసేవారంటే ఊరు చివర ఉన్నటువంటి ఒక ఊరు చివరి స్థలంలో వారిని ఉంచేవారు. కుష్ఠరోగులను కూడా ఊరు మధ్యలోకి రానిచ్చేవారు కదా. ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం ఉంది. ఎందుకు ఉంచేవారు అంటే ఆ రోజుల్లో ఔషధాలు లేవు కాబట్టి, మెడిసిన్ లేదు కాబట్టి అట్టి రీతిగా ఉంచేవారు. ఈ రోజుల్లో ఔషధం వచ్చింది, మెడిసిన్లు వచ్చాయి కాబట్టి ఈ రోజు వారు మందులు వాడుతున్నారు, వాళ్ళు నయం కాగలుగుతున్నారు. అయితే ఇక్కడ మనం చూడగలిగితే రాజైన ఉజ్జియా తన మరణ దినం వరకు కుష్ఠరోగి ఉండెను. కుష్ఠరోగి యెహోవా మందిరంలోనికి పోకుండా ప్రత్యేకింపబడి ఉండెను గనక అతను ప్రత్యేకంగా ఒక ఇంటిలో నివసించిన, అతను ఒక్కడే నివసించారు. కుటుంబానికి దూరం అయిపోయాడు, రాజ్యానికి దూరం అయిపోయాడు, ఇంకా దేవుని మందిరానికి. ఇంతకు ముందు అతడు ఎలా ఉన్నాడు? దేవుణ్ణి ఆశ్రయించిన వాడు. అంటే ఆశ్రయించడం అంటే ఎప్పుడు దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపేవాడు. ఇప్పుడు ఏమైపోయింది? దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి లేదు, దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు, ప్రజలకు దూరం అయిపోయాడు. ఒక రాజుగా, కుటుంబానికి ఒక తండ్రిగా, ఒక భర్తగా కుటుంబానికి
దూరం అయిపోయాడు. ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాడు ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒంటరి జీవితాన్ని. ఇలా ఉజ్జియాను మనం చూడగలిగితే, ఉజ్జియా తన పితరులతో కూడా నిద్రించను. అతని కుష్ఠరోగి అని రాజుల సంబంధి అయిన శ్మశాన భూమిలో అతని పితరుల దగ్గర అతని పాతి పెట్టరి. అతని కుమారుడు యోతాము అతనికి బదులుగా రాజాయను. ఇక్కడ మనం చూడగలిగితే అతనికి బదులుగా ఎవరు రాజయ్యారంట? అతని కుమారుడు రాజయ్యాడంట. ఒంటరి జీవితాన్ని గడుపుతూ చివరి దినములలో దేవునికి దూరమై, ప్రజలకు దూరమై, కుటుంబానికి దూరమై, ఎందుకు దూరం కావలసి వచ్చింది అంటే ఏం చేశాడండి? చిన్న గర్వానికి చోటిచ్చాడు. ఈరోజు మనం గర్వానికి చోటిస్తున్నామా ప్రియమైన దేవుని వారలారా? యేసుక్రీస్తు వారికి ఒకవేళ ఈ గర్వం ఉండుంటే, అయ్యో నేను పరలోకంలో సింహాసనం నా తండ్రి దగ్గర ఉన్నాను కదా, కోట్ల మంది దేవదూతల పరిశుద్ధుడు పరిశుద్ధుడు పొగుడుతున్నారు కదా, నేను ఇలాంటి స్థానాన్ని విడిచిపెట్టి భూమి మీదకి నేను ఎందుకు వెళ్ళాలి అని ఒకవేళ ఆయన అనుకుంటే ఈ రోజు మనకు రక్షణ వచ్చేదా? ఈ రోజు మనకు పాప విమోచన కలిగేదా? ఆయనలో అలాంటిది లేదు. ఒకవేళ నేను అలా బ్రతికి వచ్చిన వాడిని కదా అని ఇక్కడ ఏమైనా ఆయన గర్వపు మాటలు ఏమన్నా మాట్లాడా? పరిచారం చేశాడండి. ఆయన శిష్యుల కాళ్ళు కడిగాడండి, తగ్గించుకున్నాడు. గర్వం అనేదే లేదు. నేను తండ్రి దగ్గర నుంచి వచ్చిన వాడిని కదా, మీరే నాకు పరిచారం చెయ్యాలన్నాడా? నేనే మీకు పరిచారం చేస్తాను. అంతగా తగ్గించుకున్నాడు. మనలో కూడా అలాంటి తగ్గింపు స్వభావం లేకుండా మనకి మనం హెచ్చించుకుంటే అదే గర్వం ప్రియమైన దేవుని వారలారా. ఎప్పుడూ కూడా మనకున్న స్థితిలో నుండి మనం ఆధ్యాత్మికంగా ముందుకు ఎదగడానికి ప్రయత్నించాలి, కానీ మన ఆలోచనలు, మన ఊహల్లో మనం ఎదిగిపోవడానికి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. దేవుడు చెయ్యమన్న పనినే చెయ్యాలి, కానీ దేవుడు వద్దన్న పనిని మనం చేయకూడదు. దేవుడు చెప్పిన దాన్నే పాటించాలి, కానీ మనకిష్టమైనవి మనం పాటించకూడదు. ఉజ్జియాని మనం చూడగలిగితే తనకిష్టమైనట్లుగా చేయాలనుకున్నాడు. ధూపం వేయాలనుకున్నాడు. ధూపం వేయుట యాజకులు మాత్రమే చెయ్యాలి, కానీ ఉజ్జియా చెయ్యాలనుకున్నాడు. మరణకరమైనటువంటి పరిస్థితి వచ్చిందండి. నొసటి మీద కుష్ఠం పుట్టింది. ఆ నాశనానికి అతడు తానే తన నాశనానికి విశాలపరుచుకున్నాడు తన మార్గాన్ని. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఒకవేళ మన జీవితాలు కూడా ఇలా ఉంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, గర్వం అనేది పదం చిన్నదైనా దాని యొక్క ప్రమాదం చాలా గొప్పది కనుక అలాంటి దానిలో నుండి మనల్ని ఎవ్వరూ కూడా తప్పించలేరు. అలాంటి గర్వం మనలో నుండి తీసివేసుకొని మనం దేవుని చేతి కింద, దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి ఉండాలి, కానీ దేవుని చేతిలో పడడం, గర్వాన్ని బట్టి దేవుని చేతిలో పడితే మనల్ని ఎవరు విడిపించువారు కానీ, మనల్ని ఎవరు రక్షించేవారు కానీ ఎవ్వరూ ఉండరు ప్రియమైన దేవుని వారలారా. ఎలాంటిది అంటే గర్వం మనందరికీ అర్థం అవ్వడానికి, పొంగుతున్నటువంటి పాలు పైకి పొంగుతూ ఉంటాయండి. అందులో పాలు కొన్నే ఉంటాయి, కానీ పొంగొచ్చినప్పుడు పైకి పొంగుతూ ఉంటాయి. ఈలోపు మనం వెళ్ళి కొన్ని నీళ్లు చుక్కలు చల్లామనుకోండి, ఏమైపోద్ది? మరలాడిక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. మన యొక్క జీవితంలో కూడా ఈ గర్వం అనేది మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే ఉప్పొంగ చేస్తూ ఉంటుంది. అందుకనే ఈరోజు ఉప్పొంగిన ఉజ్జియా జీవితాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. అలాంటి ఉప్పొంగే స్థితి ఒకవేళ మనలో ఉంటే, నేను పాటలు పాడుతున్నాను కదా, నేను వాక్యం చెప్తున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను కదా, ఇది చాలు, నేను దాన ధర్మాలు చేస్తున్నాను కదా, వస్త్రదానం చేస్తున్నాను కదా, అన్నిటిలో నేను ఇలా ఉన్నాను కదా అని ఒకవేళ నువ్వు ఉప్పొంగితే అదే ఏంటి ఇప్పుడు వరకు మనం చదువుకున్నాం కదా, అదే గర్వం ప్రియమైన దేవుని వారలారా. అలాంటి గర్వానికి వెళ్ళవద్దు. గర్వం అనే కొమ్ము ఒకవేళ మొలుస్తుంది అనేటప్పటికీ దాన్ని మనం ఏం చేసుకోవాలి? పెరికి వేసుకోవాలి. అలా గర్వం లేని వారుగా దేవుని యొక్క చేతి కింద, బలిష్టమైనటువంటి చేతి కింద దీన మనసు కలిగి మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందామండి. మనం మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రములు నాయన. గర్వించినటువంటి ఉజ్జియా జీవితాన్ని అయ్యా తండ్రి, ఉప్పొంగినటువంటి అతని జీవితంలో పెను మార్పుని మేము చూసాం తండ్రి. మా జీవితాల్లో కూడా ఒకవేళ అట్టి రీతిగా మేము ఉంటే తండ్రి, అలా ఉప్పొంగిపోకుండా ప్రతి విషయంలోనూ, గర్వించకుండా ప్రతి విషయంలోనూ తండ్రి, మమ్మల్ని మేము తండ్రి దేవాణించుకుంటూ తండ్రి మీ బలిష్టమైన చేతి కింద దీన మనసు కలిగి మేము ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ, మీ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామముని ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. ఆమేన్. శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు పేరున వందనాలు.